హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లేడీస్ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలన్నా సరే ఇట్టే ఈజీగా మనం వలవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది చూసేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను దీన్ని ఎలా వలుస్తున్నాను ఏంటి అనేది చూసేద్దాం. సో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఈ వెల్లుల్లిపాయని తీసుకుని ఫస్ట్ 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలా నైఫ్ ఉంది కదా, నైఫ్తో మధ్యలో ఇలా ఘాటు కింద పెట్టుకోండి. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇలా ఒక చీలికలు అయితే చేసుకోండి. సో ఇలా చేసుకున్న దాన్ని మనం అటు ఇటు కూడా ఇలా వలిస్తే చాలా ఈజీగా అయితే అది వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం వలవాలి. సో నార్మల్గా మనం వలిస్తే ఏంటంటే వేళ్ళు అనేవి నొప్పి వస్తాయి, చాలా పెయిన్ వస్తుంది కదా. ఈ విధంగా వలిసినట్టయితే చాలా ఈజీగా అయితే ఎన్ని వెల్లుల్లిపాయలన్నా ఈజీగా వలిసేయచ్చు. సెకండ్ మెథడ్ ఎలాగో ఇప్పుడైతే చూసేయండి. ఏం లేదండి, అందరి దగ్గర చాలా అవైలబుల్గా ఉండే ఈ సేఫ్టీ పిన్ అన్నమాట. ఈ పిన్నీస్తో జస్ట్ ఒక ఘాటు మధ్యలో ఇలా పెట్టి మనం కనుక వలిచినట్టయితే ఈ వెల్లుల్లిపాయలు అనేవి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో రెండు వైపులా కూడా ఇలా వచ్చేస్తుంది. నైఫ్ కన్నా కూడా నాకు ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇది ఇంకా ఈజీగా అయితే వచ్చేసిందండి. మెయిన్గా ఇప్పుడు పచ్చళ్ళు సీజన్ కదా, మనం ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా సరే వెల్లుల్లిపాయలు వేస్తాము. ఇది మెయిన్ ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి దీంట్లోనే ఉంటుంది, చాలా టైం అనేది పట్టేస్తూ ఉంటుంది. సో అందుకని ఇలా వెల్లుల్లిపాయలు కనుక వలుచుకుంటే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు వలుసుకోవచ్చు. అలాగే బాలింతలకి కూరల్లో అవి కూడా వేస్తూ ఉంటాం కదా, మనకు టైం ఉన్నప్పుడు ఇలా వలిసి పెట్టుకుంటే మనం వండుకున్నప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే చెవులి గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ ఐటమ్స్ కొన్ని రోజులు పోయిన తర్వాత షైనింగ్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. సో అలా షైనింగ్ తగ్గినప్పుడు ప్రతిసారి కూడా మనం మెరుగు పెట్టకుండా ఈ విధంగా మనం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, అయిపోయిన కోల్గేట్ పేస్ట్ అన్నా పర్లేదు, లేకపోతే మనం ఫ్రెష్గా మామూలుగా తీసుకున్న దాంతో ఒకసారి ఇలా బ్రష్ చేసేసి వాటర్లో పెట్టి క్లీన్ చేసినట్టయితే చాలా బాగా కొత్త వాటిలో మెరుస్తాయండి. ఎప్పుడు కనుక మీరు ట్రై చేయకపోతే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. సో దీనికోసం యూట్యూబ్లో పెద్ద ప్రాసెస్లు, హీటింగ్ ప్రాసెస్లు, పొయ్యి మీద పెట్టి అవన్నీ చేస్తూ ఉంటారు. సో అవేం అవసరం లేకుండా జస్ట్ ఒక కోల్గేట్ పేస్ట్ ఉంటే చాలండి, కొత్త వాటిలో అయితే మెరుపు వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఖాళీ పేస్ట్లను కూడా పడేయకండి, వాటిలో కొంచెం కట్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకుని గిలకరించుకుని ఇలాగా మనం పేస్ట్తో అయితే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సిల్వర్ ఐటమ్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ వచ్చేసి కొబ్బరికాయల గురించి అండి. మనం గుళ్ళో అవి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని అయితే ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే కొన్ని స్టోర్ చేసుకుంటాం. అలాగే మరికొన్ని ఇలా కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో కొబ్బరి అన్నం అవి కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటిలోని లేకపోతే కర్రీస్లో అవి వేసుకోవచ్చు. సో చిన్న బాటిల్స్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే అంతా ఒకేసారి కరిగించుకోక్కర్లేదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బాటిల్స్ని తీసుకుని బయట పెట్టుకుని కరిగాక మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఖాళీ నెయిల్ పాలిష్ బాటిల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదండి, వాటిని అయితే అస్సలు పాడేయకండి. సో ఇలా డ్రై అయిపోయిన ఎంటీ నెయిల్ పాలిష్తో ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తానండి. ఈ బాటిల్స్ని అయితే యూజ్ చేసి నేను ఇప్పుడు ఏం టిప్ షేర్ చేస్తాను అనేది చూసేయండి. మన ఇంట్లో అగరబత్తులు ఉంటాయి కదండి, అవి దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకున్నట్టయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది అగరబత్తి హోల్డర్లా యూజ్ అవుతుంది అన్నమాట. సో బయట తులసి కోట దగ్గర అవి పెట్టాలనుకోండి, ఇలా పట్టుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేయచ్చు. అట్టుపల్లికి వాటికి వీటికి కూర్చోవలసిన అవసరం ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం ఏమన్నా సామాన్ కొనుక్కున్నప్పుడు స్టిక్కర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి కదండి, అవి అయితే రిమూవ్ చేసినప్పుడు
నీట్గా రావు. ఒక్కొక్కసారి గమ్ అయితే దానికి అంటుకుని ఉండిపోతుంది, లేకపోతే హాఫ్ అనేది ఆ స్టిక్కర్ ఊడిపోతుంది, మిగతా హాఫ్ అయితే అలా ఉండిపోతుంది కదా, చూడటానికి అస్సలు బాగోదు. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఇలాగ స్టవ్ మీద అయితే ఈ వెజల్ని హీట్ చేసేయండి. హీట్ చేశాక ఏదో చేత్తో కానీ లేకపోతే కాలుతుంది అనుకుంటే ఇలా నైఫ్తో కానీ మనం దాన్ని తీసినట్టయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అసలు హ్యాండ్ యూస్ చేయవలసిన అవసరం ఉండదు. చూసారా, గమ్ కూడా కింద అస్సలు స్టిక్ అవ్వలేదు. సో ఇదే విధంగా స్టీల్ దానికి అలా నాన్ స్టిక్ వాటికి ఈసారి ట్రై చేయండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి ఇప్పుడైతే అసలు గోల్డ్ అనేది కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది కదండి. ఈ రోజుల్లో గోల్డ్ కొనటం కూడా చాలా కష్టమే. ఉన్నవి కాపాడుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నపిల్లలకు కానీ లేకపోతే మనం కానీ ఏమైనా ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు ఏంటంటే గమ్ముని ఏమన్నా చిన్న వస్తువు జారబెట్టుకున్నా చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదండి. సో మెయిన్గా ఎలాంటి హుక్స్ ఉంటాయి కదా, ఇవి ఎంతలా గట్టిగా పెట్టుకున్నా ఒక్కొక్కసారి ఇలా లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి. వాటికి ఇప్పుడైతే మంచి టిప్ షేర్ చేస్తున్నాను. మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి ఇలాగా ఇయర్ ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని ఆ హోల్లోకి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇన్సర్ట్ చేసుకోండి. అంతే, ఇంకా ఎంత పీకి లాగినా కావాలని తీసినా సరే అస్సలు రాదండి. సో అది రిమూవ్ చేసుకుని తీస్తే మాత్రమే ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంక మనం పిల్లలకి ఏ ఫంక్షన్లకి అలాంటికి మనం చైన్స్ వేసినా సరే టెన్షన్ అనేది ఉండదు. సో ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. స్టవ్ క్లీనింగ్ అంటేనే పెద్ద పని కదండి. దాంట్లో ఈ బర్నర్స్ క్లీన్ చేయటం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. ఏమన్నా గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని చింతపండు అయితే నానబెట్టుకోండి. ఒక 15 మినిట్స్ వరకు అది బాగా నానాక దాంట్లో ఈ బర్నర్స్ అనేవి పెట్టేసి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు, అసలు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 6 అవర్స్ వరకు అలా వదిలేసారు అనుకోండి, మీకు గ్యాస్తో పని లేని టైంలో ఇలా చేసుకోండి. సో ఒకసారి ఇలా బ్రష్ చేస్తే చాలు. సో ఎంత నీట్గా తలతలా మెరుస్తున్నాయో, గోల్డ్ వాటిలో అయితే మెరుస్తున్నాయి. ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి, అలాగే ట్రై చేసి చెప్పండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు పనసకాయలు చేశాను కదండి. పనసకాయలు కోయటం అంటే అదొక పెద్ద టాస్క్. సో చేతికి జిగురు అంటుకోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఫస్టే మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ విధంగా కోసుకున్నట్టయితే జిగురు అనేది అస్సలు చేతికి అంటుకోదండి. మన చేతులు క్లీన్ చేసుకుంటాం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్ కనుక మీకు తెలియనట్టయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ బాగా హెల్ప్ అయినాయి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.